దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. మనము ప్రతి ఆదివారము మొదటి వర్తమానానికై కీర్తనలను వరుసగా చదువుకుంటున్నాము. పోయిన వారము 69వ కీర్తనలోని మొదటి 18 వచనాలను ధ్యానించాము. ఈరోజు 19వ వచనం నుంచి 36 వరకు మార్చి చదువుకుంటాం. 69వ కీర్తన 19 నుంచి 36 వరకు. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరేరు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాలెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములో ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. అందరం కలిసి, ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని చదివి నాయన నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాము. నీ దీనదాసుడు, అయోగ్యుడు, అపరాధి, అల్పుడు నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన అభిషేకించి మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో నాయన, ఎందుకు ఆరాధించవలనో నీ వాక్యము ద్వారా మాకు ఒక నూతన ప్రత్యక్షత దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. తండ్రి, మేమందరము నాయన నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి నీ వాక్య బలము నాయన మా అందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పోయిన వారము ఈ 69వ కీర్తన యొక్క ఉపోద్ఘాతము నేను వివరించినప్పుడు ఈ కీర్తన వరదల్లో మునిగిపోతున్న ఒక వ్యక్తి దేవుని రక్షణ కోసము ప్రార్థిస్తూ వ్రాసిన కీర్తన అని నేను మీకు జ్ఞాపకం చేశాను కదా. వరదలంటే అవి భౌతిక సంబంధమైన నీటి వరదలు కాకపోవచ్చు అనేక సార్లు కదా. మన జీవితంలో వరదలు అనేవి సమస్యలు, సుడిగుండాలు, కన్నీరు, బాధలు కదా, కష్టాలకు గుర్తుగా ఉంటున్నాయి. సో అటువంటి కష్టాలలో, అటువంటి కన్నీటిలో ఈ కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనను రాస్తూ ఉంటున్నాడు. మనము మొదటి 18 వచనాలను పోయిన వారం ధ్యానించి ఉంటున్నాం. ఇంకొక సంగతి నేను మీకు ఏమి జ్ఞాపకం చేశానంటే, కీర్తనలు అన్నిటిలో కూడా
ఈ 69వ కీర్తన మెస్సయ్య కీర్తనగా మనము చాలా గమనించవచ్చు కదా. 22వ కీర్తన ఏ విధంగా యేసు ప్రభు గురించి ప్రవచనాలను ఎత్తి చూపిందో, అదేవిధంగా 69వ కీర్తనలో కూడా అనేక సంబంధమైన యేసు ప్రభువుని గూర్చిన ప్రవచనాలు మనకు కనపడుతుంటున్నాయి. మనం పోయిన వారం చూసాము, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి అని రోమపత్రికలో ఆ మాట ఎత్తి రాశారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని యేసయ్య గూర్చిన మాటను మనము ఈ కీర్తన మొదటి భాగంలో చూసాం. కాబట్టి మనము ఈ యొక్క యేసు ప్రభు వారి శిలువ శ్రమలకు కానీ యేసయ్య జీవితానికి కానీ సంబంధించిన ప్రవచనాలను పాత నిబంధనలోను కీర్తన గ్రంథంలోను చూస్తున్నప్పుడు మనకి స్పష్టంగా ఏమీ అర్థం కావాలంటే, ఈ బైబుల్ గ్రంథము దేవుడు రాసిన వాక్యం. ఇవి దేవుడి మాటలు, మనుషులు రాసినవి కాదు. అందుకే 1600 సంవత్సరాల వ్యవధిలో 40 మంది భక్తులు ఆయా బ్యాక్గ్రౌండ్స్ నుంచి రాసినా కానీ అవన్నీ కూడా ఒకే వ్యక్తి రాసినట్లు, ఒకే సందర్భము మీద ఒకే అంశమైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాసినట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజానికి 1600 సంవత్సరాలు పట్టింది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే. కానీ వీళ్ళందరూ రకరకాల రాజులు ఉన్నారు, చేపలు పట్టేటోళ్ళు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు కదా. ఈ విధంగా రకరకాల ప్రజలు రాసినా కానీ అవన్నీ కూడా ఎట్లున్నాయంటే ఒకే దండలో రకరకాల పువ్వులు కూర్చున్నట్లున్నాయి. కాబట్టి ఈ కీర్తనలో మనము గమనిస్తే 19వ వచనం నుంచి మనము ఈరోజు ధ్యానిద్దాం. సో కీర్తనకారుడు తనకు కలిగిన శ్రమలను మరలా తెలియజేస్తున్నాడు కదా. 3 వచనాలను నేను చదువుతున్నాను చూడండి. ఏమంటున్నాడంటే, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయారు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కనపడలేదు. ఇంకా వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు వాళ్ళు చిరకను త్రాగటానికి ఇచ్చారు అంటున్నాడు కదా. 19వ వచనములో దేవా నీకు అన్ని తెలుసు అంటున్నాడు కదా. మనకు కలిగే ప్రతి నింద, ప్రతి అవమానం, మనకున్న ప్రతి శత్రువు దేవుడికి తెలుసా తెలీదండి? చెప్పాలా? దేవుడికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. నిన్ను ఎవరైనా ఏదైనా మాట అంటే అది దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. నీ మీదకి వచ్చే ప్రతి నింద, ప్రతి మాట ఆయనకు తెలుసు. నిన్ను జనాలనే ప్రతి మాటలు ఆయనకు తెలుసు. ఆయనకు కనపడని సృష్టము ఏదీ లేదు కదా. ఆయన కన్నులకు సమస్తమును తేటగా కనపడుచున్నాడు. అమావాస్య రోజు చీకటి గదిలో ఉన్న నల్లపిల్లి కూడా ఆయన క్లియర్గా కనపడుతుంది. అవునా కదా? సో నువ్వు మంచం కింద దూరినా కానీ ఆయనకు అంతా కనపడుతూనే ఉంటుంది. కాబట్టి కీర్తనకారుడు మనము పాపం చేసేటప్పుడు కూడా ఇది ఒక మనకు హెచ్చరిక. ఏంటది? ప్రభు చూస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనకు ఒక ప్రోత్సాహం ఏంటంటే, మన మీదకి వచ్చే నిందలు ఆయనకు తెలుసు, మన మీదకి వచ్చే ప్రతి దూషణ మాట ఆయన తెలుసు కదా. ఎంత స్పష్టంగా అంటున్నాడు చూడండి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగిన నీకు తెలుసు, నా విరోధులందరూ నీకు కనపడచ్చు. నీ శత్రువు ఎవరో నీకు కనపడడు చాలాసార్లు కదా. కంటికి కనపడని శత్రువులు కూడా ఉంటారు. అవునా కదా? కొన్నిసార్లు మన మీదకి వచ్చే ఆ యొక్క అటాక్స్ ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. కొన్నిసార్లు ఆకాశరామన్న ఉత్తరాలు వస్తాయి కదా, కానీ అది ఎవరు రాశారో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. 20వ వచనం చూడండి. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరు లేరట, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని ఎవరు కానరట. చాలాసార్లు మనం ఇట్లనే ఉంటుంది మన పరిస్థితి. నిందకట హృదయం బద్దలైపోయిందట. చాలాసార్లు సుత్తి పెట్టి కొట్టినా బద్దలు కాదు మన హృదయం
కానీ మాటకి ఏమవుతుంది? బద్దలైపోతుంది కదా. ఎందుకంటే మాటకు అంత పవర్ ఉంటుంది. సుత్తి కంటే కత్తి కంటే పదునైనది ఏంటిది? నాలుక. సో సుత్తి పెట్టి కొట్టినా కొంతమంది గుండెలు బగలవు, కానీ ఒక్క మాట అంటే ఏమవుతుందట? హృదయం ఏమైంది? బద్దలైపోయింది కదా. అయితే ఇట్లా బద్దలైనప్పుడట ఈ కీర్తనకారుడు కరుణించు వారి కొరకు కనిపెట్టుకున్నాడట, ఓదార్చు వాళ్ళ కోసం కనిపెట్టుకున్నాడట. నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగు, నన్ను ఎవరైనా కరుణిస్తే బాగు, నేను ఏడవటానికి ఎవరైనా భుజం ఇస్తే బాగు, నా కన్నీళ్ళు దుడవటానికి ఎవరైనా వాళ్ళ ఖర్చీఫ్ కానీ వాళ్ళ కొంగును కానీ ఇస్తే బాగు అనుకున్నాడు. కానీ చూస్తే ఒక్కళ్ళు కూడా రాలేదు. చాలాసార్లు మన పరిస్థితులు కూడా ఇట్లనే ఉంటుంది కదా. ఏమన్నా ఏడుద్దాం అనుకున్నప్పుడు ఎవడు రాడు. సో ఫోన్లో చెప్పుకొని ఏడుస్తుంటారు. మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే మనుష్యుల కోసం మనం ఎదురు చూడకూడదు అంటున్నారా. మనకి కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కృషించిపోతున్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు, గుండెలు బద్దలవుతున్నప్పుడు ఎవరు దొరుకుతారా ఏడుద్దాం, ఎవరు వస్తారా నన్ను ఆదరిస్తారని మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలండి? మనము యేసయ్య వైపు చూడాలి. నిజానికి నేను ఇది మెస్సయానికి సామ్ అని చెప్పాను. యేసు ప్రభువుని కూర్చిన కీర్తన అని చెప్పాను. యేసు ప్రభువుని కూడా ఆ గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు శిష్యులు ఎవరైనా నిలబడ్డరాడా? నిలవలే, అందరూ పారిపోయారు. అవునా కదా. ఇటు తండ్రి చేయి విడిచాడు, ఒక శిష్యుడు అప్పగించాడు, డబ్బులకు అమ్మేశాడు ఒక శిష్యుడు, నమ్మక ద్రోహం చేసి ముద్దు పెట్టి. ఇంకా మిగిలిన 11 శిష్యులు కూడా ఎవరన్నా నిలవబడతారా అంటే అందరూ ఏమయ్యారు? పారిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కలిగిన ప్రతి చేదు అనుభవాన్ని ఆయన అనుభవించాడు, ఆయన రుచి చూశాడు. కాబట్టి నువ్వు కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మనం మనుషుల వైపు చూడకూడదు. మనుషులు మంచోళ్ళు కాదు కదా. పైన 8వ వచనంలో ఏమంటాడు చూడండి, మనం పోయిన వారం చదువుకుందాం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని అంటున్నాడు కదా. సో ఈవెన్ నీ బ్రదర్స్, నీ సిస్టర్స్, నీ సిబ్లింగ్స్ ఎవరు రారు కదా. కాబట్టి మనము ఎవరు ఓదారుస్తారా అని కనిపెట్టుకోవటం అది వ్యర్థమే. మనుష్యులు ఓదారుస్తారని మనము ఎదురు చూడకూడదు. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, ఇది హృదయంలో రాసుకోండి. మన కష్టం వచ్చినప్పుడు మనుషులు రావాలి, వాళ్ళు నన్ను ఓదార్చాలి అని మనము మనుషుల మీద ఆధారపడకూడదు. వాళ్ళ ఓదార్పు వ్యర్థం అది. అవునా కదా. కాబట్టి యేసు ప్రభువుకు కూడా అటువంటి కఠిన సమయాల్లో ఎవరు లేరు కదా. 21వ వచనం చూడండి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంట. ఇది డైరెక్ట్గా యేసు ప్రభు సిలువలో నెరవేరు. ఆయన ఏమన్నాడు? దాహము గొనుచున్నాను అన్నాడు సిలువ మీద కదా. చూస్తారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాలు. సో ఈ 69వ కీర్తనలో వ్రాయబడిన ప్రవచనము నెరవేరునట్లు చూడండి. 28వ వచనం ఏమంటున్నాడు? అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి ఒక చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. సో చేదు చిరక అంటున్నాడు కీర్తనకారుడు. దాహమైంది అన్నప్పుడు వాళ్ళు ఏమిచ్చారు? చేదు చిరక. ఆహారం అన్నప్పుడు వాళ్ళు ఏమిస్తున్నారంటే విషాన్ని పెడుతున్నారు. సో ఈ చేదు చిరక నీ పాపాలకు నా పాపాలకు గుర్తుగా ఉంటుంది. నీ పాపాలు నా పాపాలు ఆయనను శిలువ మీద వేశారు. ఆ గిన్నెలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు కూడా ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తీసివేయను. అయినప్పటికీ నా చిత్తము కాదు నీ చిత్తమే అని ప్రార్థన చేశాడు కదా. సో చేదును ఆహారంగా పెడుతున్నారు, దప్పికొన్నప్పుడు చిరకను త్రాగనిస్తున్నారు. సో యేసు ప్రభు నీ కోసం ఆ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. నీ పాపాల నిమిత్తమే ఆయన శిలువ మీదకి ఎక్కాడు. నీ దోషాలే ఆ చిరకగా మార్చబడ్డాయి
ఆయన కర్రకి స్పంజి కట్టి, స్పంజి చిరకలో ముంచి, ఇంగ్లీష్లో అయితే కొన్ని ట్రాన్స్లేషన్లో చిరకని వెనిగర్ అని రాశారు. సో ఏదో గాయాలు కట్టడానికి అక్కడ ఉన్నది అది. సో అటువంటి వెనిగర్ని వాళ్ళు ఏం చేశారు, ఆ చిరకని ఆయన నోటికి, స్పంజికి, శిలువ మీద పైన ఉన్నాడు కాబట్టి ఒక స్పంజి, మనందరూ తెలుసు కదా స్పాంజులు అంటాం మనం, దాన్ని ముంచితే అది నీళ్ళు పీల్చుకుంటుంది, అది పెడితే అది పీల్చుకోమన్నారు. చూసారా యేసయ్య నీ కోసం ఎంత అవమానం పడ్డాడు, ఎంత నింద భరిస్తున్నాడు, ఎందుకంటే ఇవన్నీ మన పాపాల నిమిత్తం. కాబట్టి ఈ విషయాలన్నీ సిలువను గుర్చిన ప్రవచనాలన్నీ కూడా 1000 సంవత్సరాలకు పూర్వమే ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ కొన్ని శాపవచనాలు ఉంటున్నాయి. 22వ వచనం నుంచి మనము గమనిస్తే 29 వరకు చాలా శాపవచనాలు ఉంటున్నాయి. ఈ శాపవచనాలు కూడా యూదుల నిమిత్తం వ్రాయబడినట్లుగా కొత్త నిబంధన గ్రంథకర్తలు తెలియజేస్తూ వచ్చారు. ఎవరైతే యేసు ప్రభు సిలువకు కారకులయ్యారు, ఎవరైతే యేసు ప్రభువును సిలువ వేస్తూ ఏమన్నారు వాళ్ళు, ఈ పాపము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అన్నారు. పిలాతు ఏమన్నారు, చేతులు కడుక్కుంటూ ఈ పాపానికి నాకు సంబంధం లేదన్నారు. కానీ యూదులందరూ ఏమన్నారు, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండాలని. కాబట్టి శాపవచనాలు చూడండి ఏముంటున్నాయి. 22 నుంచి, వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక, వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక, వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక, నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారిని వేదనను వివరించున్నారు. 26వ వచనంలో ఏమంటున్నారంటే, నువ్వు ఆల్రెడీ నీ సేవకుని నువ్వు మొత్తావు, నీ సేవకుని గాయం చేసావు, అట్లా దేవుడు గాయం చేసినోని ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఇంకా తరుముతున్నారట. చూసారా 27 చూడండి, వాళ్ళ మీద ఇంకా శాపాలు అంటున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతికి వారిని అందనీయకము, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిచిపెట్టో, నీతిమంతుల పట్టిలో వారి పేరులో వ్రాయకు, నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కాబట్టి కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా యూదులకు రావాల్సిన తీర్పును గురించి వ్రాస్తున్నాడు కదా. నిజానికి ఈ శాపాలు, ఈ తీర్పులు అనేవి ఎవరైనా కానీ సిలువను వ్యతిరేకించిన వాళ్ళకే ఇవి. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితను. కానీ ఎవరైనా యేసయ్య నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకుంటే దేవుడు ఆ యూదుల్ని కూడా కరుణిస్తాడు. చూస్తారా, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ కీర్తనలో మనము చూసిన వాక్యాలనే పౌలు గారు యూదుల రక్షణ విషయం చెప్తుంటున్నాడు. 9వ వచనం చూడండి, మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక, వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయమని దావీదు చెప్పుచున్నాడు అని కీర్తనలో ప్రవచనాలు చెప్తున్నాడు. 11వ వచనం ఏమంటున్నాడు, కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లన రాదు అంటున్నాడు. సో యూదుల మీద దేవుని శాపం ఉన్నప్పటికీ కానీ వారు ఎన్నటికీ ఆ విధంగా శపించబడ్డారా అంటే లేదు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారు, ఎవరైతే యేసయ్యా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా పాపాలను క్షమించు, నేను పాపిని అని పశ్చాత్తాపడతారో ఈ శాపాలన్నీ కూడా తొలగించబడతాయి. యేసు ప్రభువుని ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించరో వాళ్ళకి నిత్య నరకము ఉంటుంది. యేసు ప్రభువు కూడా చివరి రోజుల్లో ఆయన యెరూషలేము వైపు చూస్తూ అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు నిన్ను అనేక మార్లు
చేర్చుకోవాలని నేను ఆశపడ్డాను, కానీ మీరు రాలేదు అంటున్నాను. సో ఎవరైతే యేసు ప్రభు పిలిచినప్పుడు రారో, ఎవరైతే కోడి తన పిల్లలను పిలుస్తూ ఉంటుంది శత్రువు వచ్చినప్పుడు, సాతానుడు వచ్చినప్పుడు, కానీ వాళ్ళు రాకపోతే ఏమవుతుందండి? వాళ్ళు నాశనం అవుతారు కదా. సో కీర్తనల గ్రంథంలో ఉన్న ఈ నాశనాన్ని గూర్చిన తీర్పు, లేకపోతే ఈ శాప వాక్యాలను మనం ఆ దృష్టితో చూడాలి. యేసయ్య ఖచ్చితంగా మీరు నాశనం కావాలా, నరకానికి పోవాలని చెప్పటం లేదు. యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరకు వస్తే బ్రతుకుతారు. చూస్తారా వచనాలు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుంచి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వాడిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును, అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకుని వాళ్ళని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటున్నాడు. ఇది 69వ కీర్తనలోని మాట. ఇది మీ ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుంది. సో దేవుడు పిలిచినప్పుడు రాకపోతే, యేసయ్య కలువరి శిలువలో మరణించాడు, రక్షణ ఉన్నది, రాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు నశించిపోతారు, మీ ఇల్లు నాశనం అవుతుంది కదా. అందుకే 39వ వచనంలో ఏమంటున్నాడు? ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పొచ్చు. ఈ తీర్పు ఎప్పటిదాకా ఉంటుందంటే, ఎప్పటిదాకా మీరు యేసు ప్రభు వారి వైపు తిరుగుతారు. ఈ శాప వచనాలు మీరు ఎప్పుడైతే యేసయ్య తట్టు తిరగరో అవి నిలిచి ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు తిరుగుతావో, యేసయ్య నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తావో, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తావో, ఆ శాపాలన్నీ ఏమవుతాయి? దీవెనలుగా మార్చబడతాయి. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. కుమారుని విశ్వసించని వాడు దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. సో ఈ శాప వచనాలు ఎవరి మీద ఉంటాయి? నీ ఇల్లు పాడైపోతుంది, నీ పేరు జీవగ్రంథములో ఉండదు, నీ పేరు నీతిమంతుల పుస్తకములో ఉండదు. ఇవన్నీ శాపవచనాలు ఎవరికంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కానీ కుమారునికి ఎవరైతే విధేయుడు కాడో వాడు జీవము చూడడు. మరి ఏమంటున్నాడు? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది కదా. కాబట్టి ఈ 69వ కీర్తనలో ఉన్న శాపవచనాలు వాళ్ళ కన్నులకు చీకటి, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము అంటాడు 24వ వచనంలో. 25లో వారి పాలెము పాడవునుగాక అంటాడు. వారి గుడారములలో ఎవడు ఉండొద్దు అంటాడు. 28వ వచనములో జీవ గ్రంథములో నుంచి వాళ్ళ పేర్లు తుడిచివేయి అంటాడు. వాళ్ళకి నిత్య జీవం లేదు. కాబట్టి యేసయ్యను ఎవరెవరైతే అంగీకరించరో వాళ్ళందరికీ ఈ యొక్క తీర్పు. కానీ ఈరోజు యేసయ్యను నమ్మావంటే నువ్వు ఆ తీర్పులోంచి రక్షించబడ్డావు, నువ్వు నిత్య జీవానికి వారసుడిగా అయ్యావు, నీ మీద శాపము లేదు, నీకు నిత్య జీవము. కాబట్టి నువ్వు ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. చూసారా, దేవుడు నిన్ను ఈ శాపకరమైన గుంపులో నుంచి, ఈ అంధకారములో నుంచి దేవుడు నిన్నేం చేశాడు? నిత్య జీవంలో నేను మందిరానికి తీసుకొని వచ్చాడు ఆయన. అవునా కాదండి? కాబట్టి ప్రభువుని ఆరాధిద్దాం. వాళ్ళ ఇల్లు అన్నీ శాపం. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని వ్యతిరేకించారు. యూదులు ప్రభువుని సిలువ వేశారు. కానీ మనకందరూ తెలుసు, సిలువ మీదకి ఎక్కింది యూదుల వల్ల కాదు. యూదులు అనేవాళ్ళు కేవలం భౌతికంగా వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్గా అక్కడ వాడబడ్డారు, కానీ ఆయన మన పాపాల నిమిత్తమే సిలువ ఎక్కాడు. కానీ రోజు ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయి. కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. సో 30 నుంచి 36 మనం గమనిస్తే కీర్తనకారుడు ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈ కీర్తన వరదల్లో రాశాడు, అవునా కదా. నిజానికి చాలా కష్టాల్లో రాశాడు. ఆ వరదలు, కష్టాలు, శ్రమలు అనేవి తనకు చివరి వరకు ఉన్నాయా? లేవు. కీర్తన చివరికి వచ్చేసరికి ఏమైంది? కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా.
కాబట్టి నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు, కన్నీరు, వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు అవి ఎల్లకాలం ఉండవు. ఒకరోజు ఏమవుతుంది, అవన్నీ పోతాయి, నువ్వు ప్రభువుని ఆరాధించవచ్చు. చూడండి 30వ వచనం, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేది, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచు. పాటలు పాడటానికి ఉండండి అంటే ఉండటం లేదు. చాలా తక్కువ మంది వస్తున్నారు పాటలకి. ఎంత బాధాకరం కదా. కీర్తనలతో ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలి. కీర్తనలు, పాటలు అనేవి క్రైస్తవ భక్తిలో, క్రైస్తవ విశ్వాసంలో, ఆరాధనలో అవి ఒక భాగం అండి కదా. సమయాన్ని ఎందుకు మెయింటైన్ చేయరు? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదు. 31 చూడండి, ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలు గల కోడె కంటెను, అది యెహోవాకు ప్రీతికరము అంటున్నా. నీ బలుల కంటే నీ ఆరాధన దేవునికి కావాలి. ఎద్దులు బలివ్వటం కంటే, డెక్కలున్నాయి ఆ పశువులు ఈ పశువులు నువ్వు బలివ్వటం కంటే దేవునికి ఏం కావాలా? నీ ఆరాధన కావాలి. చాలాసార్లు చాలామంది నేను కానుకలు ఇస్తున్నాను, నేను బలిస్తున్నాను, నేను మందిరానికి వచ్చానని మురిసిపోతారు. కానీ దేవుడే కీర్తనకాడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నీ బలుల కంటే నీ జీహ్వా ఫలము దేవునికి కావాలి. కీర్తనలు పాత నిబంధనలో బలుల గురించి చెప్పబడ్డది, కానీ పాత నిబంధనలో మనము ఆ యొక్క సారాంశాన్ని గమనిస్తే దేవుడు పదే పదే అంటాడు, ఆజ్ఞను విధేయత చూపించటం బలులు అర్పించటం కంటే శ్రేష్టం. పొట్టేళ్ళు అర్పించటం కంటే మాట వినటము, మాట గైకొనటము శ్రేష్టం, మంచిది. చాలాసార్లు ఆరాధన చేయాలంటే నోరు రాదు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో మనం అక్కడ జీహ్వా ఫలము గురించి చూస్తాం. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వా ఫలము అర్పించుదుము. కాబట్టి కీర్తనకారుడు కూడా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ స్తుతి ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఇచ్చే బలుల కంటే. ఎద్దుల కంటే, డెక్కలున్న పశువుల కంటే నువ్వేం చేయాలి? ఆయనను నీ నోటితో స్తుతించాలి. చూడండి 32వ వచనం, బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెదకువాలరా మీ ప్రాణము తెప్పరిల్లునక. సో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కూడా నీ స్తుతిని చూసి వాళ్ళు ప్రోత్సహించబడతారు. నువ్వు ఎందుకు ఆరాధించాలంటే నీ ఆరాధన ద్వారా అనేక మంది ప్రోత్సహించబడతారు, బలపరచబడతారు. 33 చూడండి, యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. పేదోళ్ళ పక్షాన ఆయన నిలవబడతాడు, దరిద్రుల పక్షాన ఆయన నిలవబడతాడు. ఖైదులో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని ఆయన తప్పకుండా రక్షిస్తాడు. 34 వచనం, భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములు వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక అంట. హల్లెలూయా. నువ్వు స్తుతించకపోతే సృష్టి స్తుతిస్తుంది. నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా భూమి, ఆకాశము, సముద్రంలో ఉన్న చేపలు కూడా ఎవరిని స్తుతిస్తాయి? దేవుని స్తుతిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితము ఒక అమెరికన్ పాస్టరు డాల్ఫిన్స్ చేసే సౌండ్తో ఒక పాటతో మ్యూజిక్ చేశాడు. ఆయన డాల్ఫిన్లు సౌండ్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమంటున్నాడంటే, సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాయి, మాట వింటున్నాయి. కానీ నువ్వు వచ్చేసరికి నీ ఆరాధనకి ఏమవుతుంది? నువ్వు నోరు మూసుకొని ఉంటున్నావు. కొంతమంది ఆరాధన అంటే ప్రార్థన చేస్తారు, చాలా ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తుతించడం నేర్చుకోండి. దేవుడు చేసిన మేళ్లకు వందనాలు చెప్పండి, అది ఆరాధన కదా. కాబట్టి రోజు మనం ప్రభువుని ఆరాధిద్దాం. భూమి, ఆకాశం కూడా ప్రభువుని ఆరాధిస్తుంది. 19వ కీర్తన 1వ వచనంలో ఆకాశములో దేవుని మహిమను వివరించు, అంతరిక్షములో ఆయన మహిమను ప్రచురపరుచున్నవి అంట. కాబట్టి నీవు ఈ ఆకాశముతో, భూమితో, ఈ దేవదూతలందరూ ఆయన స్తుతిస్తున్నారు కాబట్టి
వాళ్ళందరితో కలిసి ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. నీవు ఆరాధించలేకపోతే నువ్వు ఈ మంచి గుంపులో ఉండవు. ఆరాధించే వాళ్ళ గుంపులో ఎవరెవరు ఉన్నారో భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, సముద్రంలో ఉన్న ఆ యొక్క పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఆకాశం, భూమి, గ్రహాలు ఇవన్నీ ప్రభువుని ఆరాధిస్తున్నాయి. కోటాను కోట్ల దేవదూతలు ప్రభువుని ఆరాధిస్తున్నారు. 35వ వచనం చూడండి, 35, 36. దేవుడు సియోను రక్షించును, ఆయన యూదా పట్టణములు కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించరు. ఈ యూదా మీద, సియోను మీద ఉన్న శాపాలు కొద్ది కాలం వరకే కదా. ఎంతో కఠినమైన శాపాలు ఉన్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యూదాను రక్షిస్తాడు, సియోని రక్షిస్తాడు, యూదులందరిని ఆయన రక్షిస్తాడు కదా. ఆయన సేవకుల సంతానం దాన్ని స్వతంత్రించు, ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసిస్తారు. కాబట్టి ఈ రోజున ఎవరైనా యేసయ్యా నన్ను కరుణించు, నన్ను క్షమించు అంటే ఆయన నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు క్షమాపణ పొందిన వాడవైతే, క్షమాపణ పొందిన దానవైతే నువ్వు ప్రభువుని ఆరాధించాలి. రండి అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం. ఈ భూమి ఆకాశముతో కలిసి మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ యొక్క సముద్రములోని జలచరములన్నిటితో కలిసి మనం ప్రభువుని ఆరాధించాలి. ఆ కోటాను కోట్ల దేవదూతలు ఆయన నిత్యము ఆరాధిస్తున్నారు. వారందరితో కలిసి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. సో ఈ సకల ప్రాణులందరితో కలిసి నువ్వు ఈరోజు సమయాన్ని పోనివ్వకుండా ఆయన సిలువ కార్యాన్ని బట్టి, ఆయన నీ కోసం ఆ చేదు చిరకను పుచ్చుకున్నాడు, ఆయన ఆ మరణాన్ని నీ కోసం తీసుకున్నాడు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను.